సో హలో ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చూడండి, చాలామందికి ప్యాసేజ్ రైటింగ్కి దాని క్వశ్చన్కి ఆన్సర్ మనం ఎలా చేయాలి, అది యాక్చువల్ కరెక్ట్ మెథడ్ తెలియదు. ఓకేనా? సో ఈరోజు వీడియోలో నేను మీకు కరెక్ట్ మెథడ్ చెప్తాను అండ్ ఆ ట్రిక్ కూడా చెప్తాను. మీరు ఆ ట్రిక్ వల్ల మీకు కరెక్ట్ మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తారు. చాలామంది ప్యాసేజ్ రైటింగ్ అంటే ఓకే ఈజీగా తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఓకే, ప్యాసేజ్ రైటింగ్ని. ఓకే, సో బట్ బిఫోర్ దట్ వన్, ఓకే ఫ్రెండ్స్, ఓకే నేను ఒక లాస్ట్ ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. అది ఒక రివిజన్ బ్యాచ్ ఉంటుంది. అంటే ఇప్పుడు టెట్కి మనకి ఎగ్జామ్ ఎప్పుడు October 3rd నుంచి ఏమో స్టార్ట్ అయిపోతుంది. హార్డ్లీ 25 days కూడా లేదనుకుంటా. సో 11th 9కి అంటే September 11కి నేను ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. సో అది వచ్చేసి సిలబస్ మొత్తం ఒక రివిజన్ ఉంటుంది. ఆ క్లాస్ మొత్తం రివిజన్ ఉంటుంది. అంటే క్లాస్ మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సిలబస్ మొత్తం ఒకసారి మొత్తం మనం కవర్ చేసుకుంటాం. ఓకే, సో ఈ క్లాస్లో ఎస్జిటి వాళ్ళు, లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు, ఓకే సో వాళ్ళందరూ ఒక దీంట్లో ఎవరైనా ఇప్పటి వరకు ఇంకా రివిజన్ చేయలేదు, ఇంకా కొంతమంది వచ్చేసి సిలబస్ ఇంకా టచ్ చేయలేదు, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో అట్లా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి. ఓకే, ప్లీజ్ డోంట్ కాల్ మీ, మెసేజ్ చేయండి. సో ఫర్దర్గా నేను మీకు రిప్లై ఇస్తాను అండ్ ఫర్దర్గా నేను చూసుకున్నాను. ఎనీహౌ ఆ క్లాస్ వచ్చేసి దానికి ఫీజు వచ్చేసి 1000 రూపీసే. అండ్ మీరు ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ ఈ డేట్ క్రాస్ చేయిన తర్వాత కూడా ఎవరైనా ఈ వీడియో చూసినా కూడా, సో అట్లా వాళ్ళు కూడా మీకు సపోజ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా మెసేజ్ చేయొచ్చు. నేను ఫర్దర్గా కావాలంటే వాళ్ళకి ఫర్దర్ వీడియోస్లో కావాలంటే వాళ్ళకి సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్ ఇన్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తామంటే రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అని ఉంటుంది ఇక్కడ. సో మనం ఏం చేస్తామంటే ఈ ప్యాసేజ్ 2 సార్లు 3 సార్లు అంటే చదువుకుంటూ కూర్చుంటాం అర్థమయ్యే వరకు. సో అది యాక్చువల్లీ రాంగ్. ఓకే, రాంగ్ టెక్నిక్. మనం ప్యాసేజ్ తర్వాత చదువుకోవాలా. ఓకే, మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ చదవాలా. ఎస్, ఓకే, దట్ ఈస్ ద థింగ్ ఫ్రెండ్స్. ఓకేనా? మనం ఏం చేసుకోవాలంటే ఎప్పుడు ప్యాసేజ్ చూసిన వెంటనే ప్యాసేజ్ పక్కన పెట్టేసి మనం క్వశ్చన్ చదువుకోవాలా. సో ఇప్పుడు క్వశ్చన్ చదివి దాంట్లో ఉన్న కీ పాయింట్స్ మనం కొద్దిగా మైండ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ప్యాసేజ్ చదివితే మనకి ఆన్సర్ వస్తుంది. లేకుంటే మనం ఏం చేస్తామంటే ప్యాసేజ్ చదువుకుంటా కూర్చుంటాం అర్థమయ్యే వరకు. సో అప్పటి వరకు టైం అయిపోతుంది. మనం క్వశ్చన్ మైండ్లో పెట్టి ప్యాసేజ్ చదివితే మనకి దెర్ ఇస్ హై ఛాన్సెస్ దాట్ మనకి తొందరగా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూసాం. ఇప్పుడు క్వశ్చన్ కూడా ఎట్లా చదవాలో నేను చెప్తాను. ఇక్కడ ఏముంది, ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్ డిస్క్రైబ్ ఇన్ ద ప్యాసేజ్ ఈస్. సో చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా? సో మీరు ఏం చేయాలంటే ఇది అర్థం చేసుకోవాలా. ఇప్పుడు కొంతమందికి అర్థం అవుతుంది కంప్లీట్గా, కొంతమందికి అర్థం కాదు. సో దీంట్లో కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు చూడండి, స్టూడెంట్ లైఫ్, ఓకే డిస్క్రైబ్, స్టూడెంట్ లైఫ్ డిస్క్రైబ్. నా డిస్క్రైబ్ అంటే ఏమంటే స్టూడెంట్ లైఫ్ గురించి, సో గురించి అట్లా ఉంది. సో స్టూడెంట్ లైఫ్ గురించి ఈ ప్యాసేజ్లో ఏమైనా ఉంటే ఓకే కింద ఆప్షన్స్ ఉన్నాయి, దానికి నుంచి మనకి అది మనం ఫైండ్ అవుట్ చేయాలా. చూద్దాం. ఓకే, స్టూడెంట్ లైఫ్ గురించి ఏమైనా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఓకే ఇప్పుడు ఒకసారి ప్యాసేజ్ చదువుకోవాలా. ద లైఫ్ ఆఫ్ ద స్టూడెంట్ ఓకే ఈజ్ కంపారిటివ్లీ స్పీకింగ్ ఏ షెల్టర్డ్ లైఫ్. ఓకే, సో షెల్టర్డ్ లైఫ్ అంటే ఏం చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు షెల్టర్ అంటే కంట్రోల్ లైఫ్ అని అనుకోండి కొద్ది లిటిల్ బిట్. షెల్టర్ అంటే ఏమి, బై ద వే షెల్టర్లో మీరు షెల్టర్ అనే వర్డ్ మీరు కొద్దిగా తెలిసి ఉంటుంది. షెల్టర్ అంటే ఒక హౌస్ అంటే పైన మనకి ఎవరికైనా మన పేరెంట్స్ సపోర్ట్ ఉన్నట్ల. ఓకే, సపోర్ట్ లైఫ్ అని అనుకోండి. ఓకే, సో దేర్ ఆర్ ఆఫ్ కోర్స్ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, దే ఆర్ డెఫినెట్ అండ్ దే ఆర్ అసైన్ టు యూ బై దోస్ హూ ఆర్ విల్లింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. ఓకే, అంటే మనకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చింటారు. ఎవరు మన కేర్ తీసుకున్న వాళ్ళు అంటే మన పేరెంట్సే అనుకోండి. ఓకే, వాళ్ళు కొద్దిగా రెస్పాన్సిబిలిటీ మనకి స్టూడెంట్స్కి ఇచ్చింటారు. అరే కంప్లీట్ కాకుండా కొద్దిగానే ఇచ్చింటారు వాళ్ళు. ఓకే, అండ్ దెర్ ఈస్ నాట్ మచ్ నీడ్ టు బీ కాన్స్టెంట్లీ ఎక్సర్సైజ్ యువర్ ఓన్ జడ్జ్మెంట్స్. అంటే మనకి ప్రతి డిసిజన్ మనం తీసుకుంటే అవసరం లేదు. ఓకే, అంత రిక్వైర్మెంట్ అయితే లేదు. సో దట్ ఈస్ వాట్ ఇట్ సేస్. ఓకేనా? ఇప్పుడు కొద్దిగా ఆప్షన్స్ చూద్దాం. ఓకేనా? సో నేను ఇంతకు ముందే చెప్పాను, మనం కరెక్ట్ ఆన్సర్స్ కన్నా ఫస్ట్ లాస్ట్ రాంగ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి ఫైండ్ అవుట్ చేయాలా. ఓకే, ఇప్పుడు ఎక్కడ కూడా మనకి ఓకే స్ట్రెస్ఫుల్ ఓవర్వెల్మింగ్ ఉందా దీంట్లో? లేదు. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వన్. సో చౌటిక్ దెన్ అన్ప్రెడిక్టబుల్ ఉందా దీంట్లో ఆప్షన్లో? ఉందా ఎక్కడైనా? లేదు. సో ఈ రెండు కూడా ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ రెండులో చూద్దాం. ఓకే, సో ఇండిపెండెంట్ అండ్ ఆటోనమీ, ఇండిపెండెన్స్ లాగా ఎక్కడైనా ఉందా? ఆటోనమీ లేదు. షెల్టర్డ్ ఉందా? ఎస్. షెల్టర్డ్ అండ్ గైడెడ్? ఎస్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో వన్ మోర్ చూద్దాం దీనికి. అగైన్ ఓకే, ఈ ప్యాసేజ్ వచ్చేసి ఓకే చూస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, దీంట్లో రాంగ్ ఏది ఉంది అనేసి. ఓకే, సో కింద చూద్దాం. ఓకే, స్టూడెంట్స్ హ్యావ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీ. అవును ఉంది, కొద్దిగా రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ అనే వాళ్ళు కేర్ టేకర్స్ ఇచ్చింటారు. ఓకే, సో స్టూడెంట్స్ నీడ్ టు ఎక్సర్సైజ్ దేర్ ఓన్ జడ్జ్మెంట్స్. ఓకే, సో నీడ్ టు అంటే అవసరం ఉంటే కొద్దిగా వాళ్ళు ఎక్సర్సైజ్ అంటే వాళ్ళు కొన్ని జడ్జ్మెంట్ తీసుకోవాలి. సో దట్ ఈస్ ఆల్సో ఓకే. సో స్టూడెంట్స్ ఆర్ వెల్ కేర్డ్ ఆఫ్ అంటే
కంపల్సరీ పేరెంట్స్ ఉన్న వాళ్ళు కేర్ తీసుకున్న వాళ్ళ స్టూడెంట్స్ని పిల్లల్ని కేర్ తీసుకుంటారు. సో నో ప్రాబ్లం. ఓకే, అండ్ ఇది స్టూడెంట్స్ ఆర్ నాట్ అసైన్ దర్ వర్క్. పిల్లలకి అసలు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇయ్యరు, అంటే అసైన్ దర్ వర్క్ అంటే పని ఇయ్యరు అనేసి కాదు. ఓకే, నార్మల్గా ఇది 3 కూడా ఉంటాయి. సో ఇది అయితే ఉండదు. ఓకే, సో నాట్ ఇక్కడ ఖచ్చితంగా ఇస్తారు. ఓకే, కొద్దిగా వర్క్ అన్నీ ఓకే, కొద్దిగా వర్క్ ఇస్తారు. సర్టన్ రెస్పాన్సిబిలిటీ అంటే కొన్ని పని ఇస్తారు. సో ఇక్కడ అస్సలు లేదనేసి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ద థింగ్, అంటే ఇది రాంగ్ ఉంటుంది ఆప్షన్. ఓకే, ఫాల్స్ స్టేట్మెంట్ ఇది. ఓకే, సో ఒకసారి ఇది చూసాం ఫ్రెండ్స్, మనకి కీ షీట్లో 90 and 89. సో 89 to 90కి 4. ఓకే, సో 89కి వచ్చేసి 2. ఎస్, దిస్ ఈస్ ద వన్. మనకి ఇదే కదా. దెన్ 90కి 4 ద స్టూడెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, సో దిస్ ఇస్ ద వన్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఇస్ మనం ఓకే ప్యాసేజ్ రైటింగ్ ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఆన్సర్స్. అంటే ఓకే, ఒకసారి క్వశ్చన్ చదువుకోండి మైండ్లో. ఓకే, కీవర్డ్స్ గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత మనం ప్యాసేజ్ చదివితే మీకు ఓకే దేర్ ఇస్ అ హై ఛాన్స్ దట్ యూ విల్ ఫైండ్ కరెక్ట్ ఆన్సర్. ఎనీహా ఫ్రెండ్స్, సో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే, సో ఎనీహా ఓకే, నాకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళని మీ ఉంటారు కదా వాళ్ళని ఓకే షేర్ కూడా చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ప్లీజ్ ఓకే మెసేజ్ మీ ఓకే ఆన్ ద గివెన్ నెంబర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.